ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శారదాని. ఈవేళ ఆనియన్ పకోడా చేసుకుందామా? ఈవేళ మరి ఎవరెవరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళందరూ కూడా కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆనియన్ పకోడాకి కావాల్సిన పదార్థాలు చూసుకుందాం. మరి చూడండి, పదార్థాలు చూసుకుందాం. మరి కొంచెం బియ్యం పిండి, శనగపిండి, ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసి తీసుకుంటాం. ఇది మిర్చి పౌడర్, జీలకర్ర, మసాలా పౌడర్, కొంచెం పసుపు, సాల్టు, మరి కొత్తిమీర. ఆయిల్, డీప్ ఫ్రై కోసం ఆయిల్ తీసుకుంటాం. వాటర్ తీసుకుంటాం. పొయ్యి మీద నేను బాండి పెట్టానండి. అందులో ఆయిల్ వేడెక్కుతుంది. మనం అక్కడ పిండి కలిపించుకుందాం. మరి ఆనియన్స్, పచ్చిమిర్చి, అందులో 2 స్పూన్ బియ్యం పిండి వేస్తాం. ఇంకా శనగపిండి ఒక 4 స్పూన్ వేస్తాం. అందులో సాల్ట్ వేసుకుందాం. తగినంత చిల్లీ పౌడర్, కొంచెం మసాలా పౌడర్, కొంచెం టర్మరిక్ పౌడర్, దాంట్లో కొంచెం కాస్త జీలకర్ర వేసి మనం వాటర్ వేసి శుభ్రంగా కలుపుకుంటాం. కొత్తిమీర కొద్దిగా వేసుకుంటామండి. కొత్తిమీర కూడా వేసుకున్నాం. ఇది కొంచెం కలిపేసుకుంటాం. ఇదిగోటండి, శుభ్రం కలిపేసుకున్నాం. ఇది మనం చిన్నవి పకోడీలు వేసుకుంటాం. నూనె కాగిందండి, వేసి చూద్దామా? అదొకటి చూడండి, ఫ్రై అవుతుంది. ఆనియన్స్ పకోడా ఇంట్లో అందరూ కూడా చాలా టేస్టీగా తింటారు. ఇప్పుడు చలికాలం, వర్షాకాలం కదండి, బాగుంటుంది. సాయంత్రం పూట స్నాక్స్గా చేసుకుంటే సడన్గా ఇంటికి చుట్టాలు, బంధువులు ఎవరు వచ్చినా చేసినా కూడాను మనం సడన్గా ఎక్కడికి వెళ్ళిన అవసరం లేదు. ఇంట్లో ఆనియన్స్ ఉంటాయి, శనగపిండి, బియ్యం పిండి, ఇంట్లో నూనె సామాగ్రిలే కదా. ఇవన్నీ మనం కలుపుకొని ఇంట్లో మనం ఇవి చేసి పెట్టవచ్చు. చాలా బాగుంటుంది, టేస్టీగా ఫ్రై అవుతుందండి. కొంచెం ఫ్రై అయ్యాక మనం తిప్పుతాము. తిప్పాక మనం తీద్దాం. ఫ్రై అవుతున్నాయి, దాన్ని మనం ఫ్రై ఇగోటండి, తిరిగేసాం కదా. ఇంకొంచెం ఫ్రై అయిపోతే తీసుకొని మనం సర్వ్ చేసుకుందాం. ఇంకొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేస్తే మనకి ఏగినట్టుగానండి. ఇంకా ఏగలేదు, కొద్దిగా ఏగాలి, గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా. ఇగోటండి, గోల్డెన్ బ్రౌన్ అయిపోయి తీస్తామా? మరి సరే, ఏగిపోయండి. చూడండి, బాగానే వచ్చాయి, చాలా బాగుంటుంది. చూసుకోండి. ఉన్నది వేస్తానండి. ఇదిగోటండి, ఫ్రై అయిపోయి ఉల్లి పకోడీలు చూడండి, తినడానికి చాలా బాగుంటాయి. క్రిస్పీగా. ఇగో చూడండి, ఫ్రై బాగా అయిపోయింది, చాలా బాగుంటుంది. ఆనియన్ పకోడా రెడీ. సబ్స్క్రైబ్.